హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హరీష్ రావు గారు మనకు తెలుసు, కరుడు కట్టినటువంటి ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఎనలేని సేవలు. ఈ తరం రాజకీయ నాయకుల్లో నిజాయితీపరుడు, కార్యదీక్షుడు అన్నటువంటి నాయకులు ఎవరన్నా ఉంటే మొదటి 5 పేర్లలో ఖచ్చితంగా తన పేరుంటుంది. మొదటి పేరు కేసీఆర్ గారు, ఆ తర్వాత కేటీఆర్ గారు, అందరు చాలామంది ఉన్నారు. అట్లాంటి నాయకుల్లో ఒకరు హరీష్ రావు గారు. బీఆర్ఎస్ పార్టీ నిన్న సన్నాహక సమావేశాల్లో తను ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. అదేమిటంటే, తన పార్టీ కార్యకర్తలకు సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్ను, దాంతోపాటు వాళ్ళకు ఒక లీగల్ సెల్ అని ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా చెప్తున్నారు. అంటే నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అని చెప్తుంటే, ప్రధానంగా అందరూ చెప్తున్నటువంటిది కేవలం కేసీఆర్ అహంకారము, లేదా కేసీఆర్ అందరినీ కలవకపోవడం అనే రీజను లేదు. రెండవ రీజను, లోకల్ ఎమ్మెల్యేలు చాలా అవినీతి చేశారు, వాళ్ళు ప్రజలకు చాలా ఇబ్బందులు గురి చేశారు, భూమి కబ్జాలు చేశారు, ధరణి పేరు మీద చాలా అరాచకం చేశారని ఒక వార్త. ఈ రెండిట్లో మొదటిది కేసీఆర్ అహంకారం లేదా ఎవరిని కలవకపోవడం అనేది అబద్ధము. కేవలం ఆ విధంగా ప్రాపగండం చేసి, ఆ విధంగా సోషల్ మీడియాలో వివిధ రకాలమైనటువంటి పోస్టులు పెట్టి, వివిధ రకాలమైనటువంటి ప్రాపగండం చేస్తూ పోలరైజ్ చేసిన విధానం వల్లే ఓడిపోయాము. ఆ రోజు మేము ఈ రాష్ట్రానికి 34 మెడికల్ కాలేజీల బదులు మేము ఒక 34 యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే గెలుచుంటామని కేటీఆర్ ట్వీట్ చేయడం కూడా చూసాం. నిజంగా కూడా మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ ఈ సోషల్ మీడియా ప్రాపగండానికి కానీ, సోషల్ మీడియా ఛానల్స్ పెట్టే విధానానికి మాత్రం వ్యతిరేకంగా ఉంటూ, అయినా సరే సోషల్ ప్లాట్ఫామ్లలో బీఆర్ఎస్ పార్టీకి కానీ, టీఆర్ఎస్ పార్టీకి కానీ వీర అభిమానులుగా ఉంటూ, కేసీఆర్కు కానీ లేదా ఇతర పార్టీకి నష్టం చేకూర్చే వాళ్ళ మీద ఏవైనా పోస్టులు చేసినా, ఏమైనా పోస్ట్ పరంగా యుద్ధం చేసినా, లేదు ఇతర పార్టీ వాళ్ళ నుంచి వాళ్ళు ఏదైనా అభ్యంతరణ పోస్ట్ పెట్టినప్పుడు వాళ్ళ మీద దాడులు చేసినా, వాళ్ళ మీద కేసు పెట్టినా కూడా కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరికి కూడా అంతగా సహకరించలేదు. అంటే తమ పార్టీ తరఫున పోరాడేటువంటి కార్యకర్తలకు ఏ విధంగా కూడా సహాయం చేయలేదని అపవాదం మొదటి నుంచి ఉంది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాడేటువంటి పోస్టుల ద్వారా కానీ, ఎక్కడి నుంచి పోరాడే వాళ్ళు పార్టీకి దూరం అయ్యారు. దాని ద్వారానే పార్టీ వాళ్ళు అంకితభావంతో పనిచేయలేని వాళ్ళు దూరం అయ్యారు. దాంతో ఓటమి కారణమని కూడా వీళ్ళు గ్రహించినట్టుంది. ఇప్పుడు ఆ లీగల్ సెల్ అని ఒకటి పెట్టేసి, ఎవరైతే తమ పార్టీకి అనుకూలంగా ఉంటూ, తమ పార్టీకి అభిమానంతో చాటుకుంటూ, తమ ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతిని కానీ, ఇతర విషయాన్ని ప్రశ్నించే వాళ్ళ మీద అధికార పార్టీ పెడుతున్నటువంటి కేసులు కానీ, వీటికి కానీ న్యాయమైన సలహాలు చేయడానికి లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్టుగా హరీష్ రావు గారు చెప్పారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ తన ఓటమి కారణాలు ఒకటైనటువంటి రెక్టిఫై చేసుకోవడం నిజంగా స్వాగతించాల్సిన అవసరం.